పల్నాడు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. వినుకొండ ఆర్టీసీ బస్టాండ్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. సంక్రాంతి సెలవులు ముగియడంతో వివి ప్రాంతంలో నివాసముంటున్న ప్రజలు తిరుగు ప్రయాణం కోసం బస్టాండ్కు చేరుకున్నారు. ప్రయాణికులు ఒక్కసారిగా బస్సు కోసం ఎగబడ్డంతో తోపులాట చోటు చేసుకుంది. తోపులాటలో పలువురు ప్రయాణికులు కింద పడ్డారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. పల్నాడు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. వినుకొండ ఆర్టీసీ బస్టాండ్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. సంక్రాంతి సెలవులు ముగియడంతో వివి ప్రాంతంలో నివాసముంటున్న ప్రజలు తిరుగు ప్రయాణం కోసం బస్టాండ్కు చేరుకున్నారు. ప్రయాణికులు ఒక్కసారిగా బస్సు కోసం ఎగబడ్డంతో తోపులాట చోటు చేసుకుంది. తోపులాటలో పలువురు ప్రయాణికులు కింద పడ్డారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కొండలరావు ఫోన్ లైన్ అందిస్తారు. కొండలరావు. థ్యాంక్ యూ ప్రియాంక. పల్నాడు జిల్లా వినుకొండ ఏదైతే ఆర్టీసీ బస్ స్టాండ్ లో తొక్కిసలాట చోటు చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే పండగ సెలవులు ముగియటంతో అటు విద్యా సంస్థలు కావచ్చు, ఇటు ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, ఒక్కసారిగా ఈ ప్రభుత్వ కార్యాలయాలు తెరిచిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా సొంత ఊర్లకి బయలుదేరి వెళ్లవలసిన పరిస్థితి ఉంది. ఈ తరుణంలో వినుకొండ బస్ స్టాండ్ కి ఒక్కసారిగా దాదాపు 2000 మంది ప్రయాణికులు అక్కడికి వచ్చిన నేపథ్యంలో ప్రయాణికులు ఒక చోటకి వెళ్ళటానికి ఈ ఒక్కసారిగా బస్సు వచ్చిన నేపథ్యంలో ఈ బస్సులోకి ఎక్కడానికి ప్రయాణికులందరూ కూడా ప్రయత్నం చేయటం జరిగింది. ఈ ప్రయత్నం చేసిన తరుణంలో బస్సు పూర్తిగా నిండిపోయిన నేపథ్యం కనపడుతుంది. మరోవైపు ఈ ఏదైతే డ్రైవరు ఈ బస్సు ఎక్కిన తరుణంలో బస్సు నిండిపోయింది, ఇంకెక్కొద్దని చెప్తున్న ప్రయాణికులు ఎక్కే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ప్రయాణికులు ఎక్కుతున్నా గానీ బస్సు డ్రైవర్ కొంచెం ముందుకి బస్సు మూవ్ చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా బస్సు ఎక్కుతున్న ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఈ బస్సు పోతే ఇంకో బస్సు దొరకదన్నట్లు కూడా ఒక్కసారిగా ఎగబట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ బస్సు ఎక్కే ప్రయత్నంలో ఈ ప్రయాణికులందరూ ఒక్కసారిగా బస్సు వైపు రావడంతో తొక్కిసలాట చోటు చేసుకున్న నేపథ్యం కనపడుతుంది. ఈ కార్యక్రమంలో ఏదైతే అక్కడ తోపులాట జరిగిందో ఆ ప్రయత్నంలో ఒక 4 ప్రయాణికులు కింద పడటం జరిగింది. ఆ ప్రయాణికులు కింద పడిన నేపథ్యంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు పడేసరికి వాళ్ళకి చిన్న స్వల్ప గాయాలైతే అవడం జరిగింది. ఇదేదైతే ఈ సంఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో ఎమ్మటే పోలీసులు అప్రమత్తమయ్యారు. అప్రమత్తమైన పోలీసులు అదైతే తొక్కిసలాట జరిగిన ప్రాంతానికి వెంటనే పోలీసులు వచ్చి ఆ 4 కూడా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం వాళ్ళకి చేయిస్తున్న నేపథ్యం ఏదైతే మరోవైపు ఈ సంఘటన ఎందుకు జరిగింది అనే దాని మీద కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రియాంక. రైట్ కొండలరావు, థ్యాంక్ యూ. పిల్లలంతా ఒకేసారి బయలుదేరారు. అందరూ ఒకే తీసుకుంటారు.